హలో చిల్డ్రన్, ఈరోజు మనం అప్లికేషన్ టు డైలీ లైఫ్ కన్సర్న్ టు బయోడైవర్సిటీ 6th అకాడమిక్ స్టాండర్డ్లో కెమిస్ట్రీలో ఏ రకమైన ప్రశ్నలు వస్తాయి అనేది డిస్కస్ చేద్దాము. మనం ఆల్రెడీ 6th అకాడమిక్ స్టాండర్డ్లో 4 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయని మనం డిస్కస్ చేసాం ఫిజిక్స్లో. టైప్ 1 హౌ డు యూ అప్రిషియేట్, టైప్ 2 అప్లికేషన్స్. ఈ రెండే మనకి ఎక్కువగా కెమిస్ట్రీలో వస్తాయి కాబట్టి ఈ రెండింటిని మనం డిస్కస్ చేద్దాం. ఇక ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ హౌ డు యూ అప్రిషియేట్ అనే దానిలో వస్తాయో మొత్తం కూడా లిస్ట్ అవుట్ చేశాను. దాదాపుగా ఈ క్వశ్చన్స్ కనుక చదువుకుంటే ఈ టైప్లో మనకి సరిపోతుంది. హౌ డు యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ pH స్కేల్ ఇన్ క్లాసిఫైయింగ్ ద సబ్స్టెన్సెస్ ఇంటూ యాసిడ్స్, బేసెస్ అండ్ న్యూట్రల్. హౌ డు యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ పీరియాడిక్ క్లాసిఫికేషన్. ఇలా అడగచ్చు. లేదా ఇదే క్వశ్చన్ని వాట్ ఇన్ఫర్మేషన్ డస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ అన్ ఆటమ్ ప్రొవైడ్ అని కూడా అడగచ్చు. అలాగే వాట్ ఈజ్ ఆక్టెట్ రూల్, హౌ డు యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ఆక్టెట్ రూల్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్. హౌ లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ బాండ్ ఫార్మేషన్ బిట్వీన్ ఆటమ్స్. కామెంట్ ద పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ పీరియాడిక్ టేబుల్. ఈ విధంగా హౌ డు యూ అప్రిషియేట్ అని కొన్ని క్వశ్చన్స్ అని అడగటానికి అవకాశం ఉంటుంది టైప్ 1లో. ఇప్పుడు ఒక్కొక్క క్వశ్చన్ ఏ విధంగా ఆన్సర్ చేయాలి అలా ఇచ్చినప్పుడు అనేది చూద్దాం. హౌ డు యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ pH స్కేల్ ఇన్ క్లాసిఫైయింగ్ ద సబ్స్టెన్సెస్ ఇంటూ యాసిడ్స్, బేసెస్ అండ్ న్యూట్రల్ అని అడిగినప్పుడు ఈ 6th అకాడమిక్ స్టాండర్డ్లో మనం ఎప్పుడూ కూడా క్వశ్చన్ దాదాపుగా వదిలేయకుండా ఈ క్వశ్చన్స్ రాసుకుంటే మనకి మ్యాక్సిమం స్కోర్ అనేది వస్తుంది. కొంచెంగా ఆలోచించినా చాలు. ఇక్కడ అంటే రోల్ ఆఫ్ pH స్కేలు, ఇక్కడ రెండిటి మధ్య కనెక్షన్ మీరు అర్థం చేసుకుంటే చాలు. అంటే pH స్కేల్ యొక్క పాత్ర దేనిలో, క్లాసిఫైయింగ్ ద సబ్స్టెన్సెస్ ఇంటూ యాసిడ్స్, బేసెస్ అండ్ న్యూట్రల్. అంటే మనం ఏం చేస్తామంటే ఒక pH స్కేల్లో మీరు గీసినా పర్వాలేదు, గీకపోయినా పర్వాలేదు, మీరు సింపుల్గా pH స్కేల్లో 1 to 14 ఉంటాయని, 0 to 3 స్ట్రాంగ్ యాసిడ్ అని, 4 to 6 వీక్ యాసిడ్, 7 న్యూట్రల్, 8 to 10 వీక్ బేసు, 11 to 14 స్ట్రాంగ్ బేసు ఇలా రాసినా సరిపోతుంది. అంటే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఆ రెండింటికి సంబంధించి అంటే pH స్కేల్ని బట్టి ఏ విధంగా కేటగరైజ్ చేస్తారో ఇన్ఫర్మేషన్ రాసి, సో ఐ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ pH స్కేల్ ఇన్ క్లాసిఫైయింగ్ ద సబ్స్టెన్సెస్ ఇంటూ యాసిడ్స్, బేసెస్ అండ్ న్యూట్రల్ అని రాస్తే సరిపోతుంది. ఇక్కడ నేను ఏం చేశానంటే pH స్కేల్ వేసి, బై ద చేంజ్ ఇన్ కలర్ ఆఫ్ ద pH పేపర్ వీ కెన్ ఐడెంటిఫై వెదర్ ద గివెన్ సబ్స్టెన్స్ ఈజ్ స్ట్రాంగ్ యాసిడ్, వీక్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ ఆర్ వీక్ బేస్ అకార్డింగ్ టు ద pH స్కేల్ అని రాయండి. రాసి 0 to 3 స్ట్రాంగ్ యాసిడ్, 4 to 6 వీక్ యాసిడ్, 7 న్యూట్రల్, 8 to 10 వీక్ బేస్, 11 to 14 స్ట్రాంగ్ బేస్. సో ఐ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ pH స్కేల్ ఇన్ క్లాసిఫైయింగ్ ద సబ్స్టెన్సెస్ ఇంటూ యాసిడ్స్, బేసెస్ అండ్ న్యూట్రల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హౌ డు యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ద ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ పీరియాడిక్ క్లాసిఫికేషన్. అంటే ఇక్కడ రోల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషను దేనికి ఉపయోగపడుతుందని అన్నారు అంటే పీరియాడిక్ క్లాసిఫికేషన్కి. ఆ రెండింటిని మీరు కనెక్ట్ చేస్తూ మీరు ఇన్ఫర్మేషన్, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ రాస్తే సరిపోతుంది. అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి మనకేం తెలుస్తుంది, నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ తెలుస్తాయి, వ్యాలెన్సీ తెలుస్తుంది, దాని మెటాలిక్ నేచర్ తెలుస్తుంది, మెటలా నాన్ మెటలా తెలుస్తుంది, అలాగే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్లోకి వెళ్తుందో తెలుస్తుంది, కెమికల్ ప్రాపర్టీస్ తెలుస్తాయి. ఆ సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్, సిమిలర్ మనకి వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉన్నవన్నీ ఒక గ్రూప్లో పెడతారు. ఇలా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా రాసుకోవచ్చు అందులో. నేను సింపుల్గా కొంత ఇన్ఫర్మేషన్ రాశాను. బై ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వీ కెన్ నో నెంబర్ ఆఫ్ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, వ్యాలెన్సీ, ద డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ విచ్ ఆర్బిటాల్, కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ దట్ ఎలిమెంట్. ఇంకా మీకు ఎన్ని తెలిస్తే అవన్నీ రాసుకోండి. రాసి దానిని బట్టి నేను ఇలా చేస్తున్నానని చెప్తే బాగుంటుంది. కాబట్టి బేస్డ్ ఆన్ దిస్ ఇన్ఫర్మేషన్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ కెన్ బి డన్.
సో I appreciate the role of electronic configuration of atoms of elements in periodic classification అని చెప్పి రాయండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ఆక్టెట్ రూల్? హౌ డు యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ఆక్టెట్ రూల్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్? ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే వాట్ ఈజ్ ఆక్టెట్ రూల్ రాసేందుకు మార్క్స్ ఉంటాయి, అలాగే హౌ డు యూ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ఆక్టెట్ రూల్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అనే దానికి కూడా మీకు మార్క్స్ ఉంటాయి. కాబట్టి 2 జాగ్రత్తగా ఆన్సర్స్ రాసారా లేదా జాగ్రత్తగా కన్ఫర్మ్ చేసుకోండి. వాట్ ఈజ్ ఆక్టెట్ రూల్? ద ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ టెండ్ టు అండర్గో కెమికల్ చేంజెస్ దట్ హెల్ప్ టు లీవ్ దర్ ఆటమ్స్ విత్ 8 అవుటర్ షెల్ ఎలక్ట్రాన్స్. అది ఇంపార్టెంట్. అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండడం అన్నమాట. అక్కడే దానిలోనే ఉంది, దానికోసమే అది కెమికల్ చేంజెస్ అనేది అది అండర్గో అవుతుందని చాలా చక్కగా చెప్పారు అసలు ఆ డెఫినేషన్లోనే. ఇదంతా మీరు రాయలేని వాళ్ళు 8 electrons in the outermost, attaining 8 electrons in the outermost orbit. If there are 8 electrons in the outermost orbit, that is called octet configuration అని కూడా రాసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నాడు? ఆక్టెట్ రూలు కెమికల్ ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఎలా ఉపయోగపడుతుంది అన్నారు. అక్కడ మనం టు అటైన్ ద ఆక్టెట్, లేకపోతే టు అటైన్ 8 electrons in the valency shell, the electrons undergo chemical bonding. The atoms undergo chemical bonding. The atoms chemically combine to form molecules. మీ ఇష్టం ఎలా అయినా రాసుకోవచ్చు. అంటే టు అటైన్ ఆక్టెట్, atoms chemically combine to form molecules. The combining capacity to get octet is valency. ఆ కంబైనింగ్ కెపాసిటీనే మనం valency అంటాం కదా. Depending upon this valency, we can predict the chemical properties of an atom, chemical properties of an element. అలా అక్కడ వాడు ఏది అడిగితే మనం దాన్ని రాసుకుంటే సరిపోతుంది. కాబట్టి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని రోల్ ఆఫ్ వాట్, దాన్ని దేనికి వాడుతున్నాను అనేది కొంచెంగా మీరు కనుక కామన్ సెన్స్ ఉపయోగించినట్లయితే ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ చూడండి. హౌ లూయిస్ డాట్ స్ట్రక్చర్ హెల్ప్స్ ఇన్ అండర్స్టాండింగ్ బాండ్ ఫార్మేషన్ బిట్వీన్ ఆటమ్స్? లూయిస్ డాట్ స్ట్రక్చర్ ఏమవుతుంది? అక్కడ మనకి సింబల్ వేసి చుట్టూ వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ అని లూయిస్ ఆ సింబల్ చుట్టూ వేస్తారు. ద వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆటమ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఈజ్ డిపిక్టెడ్ ఇన్ ఏ షార్ట్ ఫామ్ బై లూయిస్ డాట్ స్ట్రక్చర్స్. బై దిస్ వీ కెన్ నో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్, వ్యాలెన్సీ, టైప్ ఆఫ్ బాండ్ ఫార్మేషన్. మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చక్కగా ఒక సోడియము, ఆక్సిజన్ సమ్మోట్ తీసుకొని దీనిని బట్టి ఇది పాజిటివ్ అయాన్గా మారుతుందా, క్యాటయాన్ ఫామ్ అవుతుందా, యానయాన్ ఫామ్ అవుతుందా, ఏ బాండ్ ఫామ్ అవుతుంది, ఎలా అనేది నీట్గా మీరు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇలా రాశాక ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకొని మీరు ట్రై అవుట్ చేయండి. అలాగే కామెంట్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ హైడ్రోజన్ ఇన్ పీరియాడిక్ టేబుల్ అన్నారు. ఇక్కడ మనకి పీరియాడిక్ టేబుల్లో హైడ్రోజన్ యొక్క పొజిషన్ కామెంట్ చేయమన్నప్పుడు హైడ్రోజన్ యొక్క ఒక డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే ఆల్కలీ మెటల్ లాగా ప్రాపర్టీస్ ఉంటాయి, హాలోజన్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఆల్కలీ మెటల్ ఫస్ట్ గ్రూప్ ఏం చేస్తుంది? ఒక ఎలక్ట్రాన్ లూజ్ చేసుకుంటుంది. హాలోజన్ ఏం చేస్తుంది? ఒక ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుంటుంది. హైడ్రోజన్ ఇట్ కెన్ లూజ్ ఆర్ ఇట్ కెన్ గెయిన్, రెండిటి ప్రాపర్టీసు ఉన్నాయి. కానీ దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మనకి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి కదా మనకి పీరియాడిక్ టేబుల్ డిజైన్ చేసింది. కాబట్టి ఆల్కలీ మెటల్స్కి అది పోలి ఉంది కాబట్టి ఆ పొజిషన్ని మన ఆల్కలీ మెటల్స్లో పెట్టారు. అదే విషయాన్ని ఇక్కడ చెప్పారు చూడండి. మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకొని ఓన్గా కూడా రాసుకోవడానికి అవకాశం ఉంది. ద పొజిషన్ ఆఫ్ ద హైడ్రోజన్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ ఈజ్ యూనిక్. నేను ఇక్కడ కొన్ని అండర్లైన్ చేశాను చూడండి. అండర్లైన్ చేసినవి మీరు బాగా అర్థం చేసుకొని వాటిని కంపల్సరీగా రాయాలి.
వాటికి మనకి మార్క్స్ ఉంటాయి. అంటే ప్రిన్సిపల్స్ ఆఫ్ వాల్యుయేషన్ అని ఉంటుంది. కంపల్సరీగా అండర్లైన్ చేసిన వాటికి అవి ఉన్నాయా లేదా అని చూసి మార్క్స్ వేస్తారు. మీరు ఎన్ని పేజీలు రాశారనేది చూసి మార్క్స్ వేయరు. ఇట్స్ ప్రాపర్టీస్ రిజంబుల్స్ like both alkali metals and halogens because it can lose one electron like alkali metals as well as it gain one electron like halogens. It is therefore to be placed at the top of both alkali metals and halogens. అంటే ఇప్పుడు అండర్లైన్ చెయ్యనివి రాయకపోయినా పర్వాలేదు. Modern periodic table was based on electronic configuration, so hydrogen electronic configuration resembles with the alkali metals, hence it is placed at the top of the alkali metals but not included in halogens. లో హాలోజన్స్ కాకుండా ఆల్కలీ మెటల్స్ పైన అనేది మనకి పెట్టారు. ఓకేనా, నెక్స్ట్ అప్లికేషన్స్ చూద్దాం. ఇప్పటి వరకు మనం హౌ డు అప్రిషియేట్ పీహెచ్ స్కేల్ కానీ, ఆక్టెక్ట్ రూల్ కానీ, లూయిస్ డాట్ స్ట్రక్చర్స్ కానీ, హైడ్రోజన్ పొజిషన్ కామెంట్ చేయమని కానీ ఇలాంటి క్వశ్చన్స్ మనల్ని అడిగారు. ఇక అప్లికేషన్స్కి వచ్చేసరికి ఎక్కువగా మనకి పీహెచ్ గురించి కానీ ఎక్కువగా అడగడానికి అవకాశం ఉందన్నమాట. పీహెచ్లో వై డస్ టూత్ డీకే స్టార్ట్ వెన్ ద పీహెచ్ ఆఫ్ మౌత్ లోయర్ దాన్ 5.5? ఎందుకని? ఎప్పుడైతే 5.5 కంటే తక్కువగా ఉంటుందో ఆ టూత్ ఎనామిల్ ఉంటుంది కదా, కాల్షియం ఫాస్ఫేట్తో చేసిన టూత్ ఎనామిల్ కొరోడ్ అవటం వల్ల టూత్ డీకే అనేది స్టార్ట్ అవుతుంది. ఆ మాట రాస్తే సరిపోతుంది. టూత్ ఎనామిల్ మేడ్ ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్ విచ్ ఈస్ ద హార్డెస్ట్ సబ్స్టెన్స్ ఇన్ ద బాడీ, but it will be corroded when the pH in the mouth is below 5.5. So the tooth decay start అని మళ్ళీ రాయండి. అక్కడ నేను అది రాయలేదు లాస్ట్ లైన్ మీరు. సో టూత్ డీకే స్టార్ట్ వెన్ ద pH ఆఫ్ మౌత్ లోయర్ దాన్ 5.5 అని రాయండి. తర్వాత నెక్స్ట్, హౌ డస్ ద ఫ్లో ఆఫ్ యాసిడ్ రైన్ వాటర్ ఇన్ టు ఏ రివర్ మేక్ ద సర్వైవల్ ఆఫ్ ఆక్వాటిక్ లైఫ్ ఇన్ ఏ రివర్ డిఫికల్ట్? ఎందుకని? యాసిడ్ రైన్ అంటే దాని pH వాల్యూ లెస్ దాన్ 5.6 ఉంటుంది. 5.6 కంటే లెస్ దాన్ అంటే అది ఎసిడిక్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి అక్వాటిక్ లైఫ్కి ప్రాబ్లం వస్తుంది. వెన్ pH ఆఫ్ రైన్ వాటర్ ఈజ్ లెస్ దాన్ 5.6 ఇట్ ఈస్ కాల్డ్ యాసిడ్ రైన్. వెన్ యాసిడ్ రైన్ ఫ్లోస్ ఇన్ టు ద రివర్స్ ఇట్ లోయర్స్ ద pH ఆఫ్ ద రివర్ వాటర్. సో the flow of acid rain water into a river make the survival of aquatic life in a river difficult. Next చూడండి, a milkman adds a very small amount of baking soda to fresh milk. అందుకే మీరు చూడండి, బాగా నిలవ ఉన్న పాలు మనకు తీసుకొచ్చి వాళ్ళు పోసినప్పుడు ఎల్లో కలర్లో కనిపిస్తాయి. మామూలుగా అయితే మిల్క్ మనకు వైట్ కలర్లో అంటే వాళ్ళు ఏం చేస్తారంటే నిలవ ఉండడం కోసం కొంచెం బేకింగ్ సోడా కలుపుతారనమాట. మనకు అక్కడే వెంటనే తెలుస్తుంది. ఎందుకు కలుపుతారో చూద్దాం. వెన్ మిల్క్ మ్యాన్ యాడ్స్ ఎ లిటిల్ బేకింగ్ సోడా యొక్క pH వాల్యూ 8.1 దాదాపు ఉంటుంది టు ఫ్రెష్ మిల్క్ టు మేక్ ఇట్ స్లైట్లీ ఆల్కలైన్. అంటే అప్పుడు ఏమవుతుంది? ఆల్కలైన్ అవ్వడం వల్ల ఆ pH ఆఫ్ ద మిల్క్ ఏమవుతుంది? 6 to 8 అంటే pH వాల్యూ పెరుగుతుంది. pH వాల్యూ పెరిగిందంటే ఆల్కలైన్ అయిందని అర్థం. దస్ ద స్పాయిలేజ్ ఆఫ్ మిల్క్ కెన్ స్లో డౌన్ అంటే అది మనకి తొందరగా పాడవదు అనమాట. అంటే కర్డింగ్ అనేది జరగదు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ద సాయిల్ ఈజ్ స్లైట్లీ ఎసిడిక్ విచ్ సబ్స్టెన్సెస్ డూ యూ సజెస్ట్ ఇన్ కేస్ ఆఫ్ క్రాప్ ఈల్డ్? స్లైట్గా ఎసిడిక్గా ఉంటే ఏం చేయాలి? మనం బేసిక్ సబ్స్టెన్సెస్ కలిపితే న్యూట్రలైజ్ అయితే మనకి హై ఈల్డ్ వస్తుంది. న్యూట్రలైజేషన్ బై యాడింగ్ బేసిక్ సబ్స్టెన్సెస్ లైక్ లైమ్ అంటే సున్నాన్ని కలుపుతాం అనమాట. తర్వాత చూడండి, అంటే అక్కడ దాదాపుగా క్వశ్చన్స్ అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. వాట్ టైప్ ఆఫ్ రియాక్షన్ టేక్స్ ప్లేస్ ఇన్ స్టమక్ వెన్ అన్ యాంటాసిడ్ ట్యాబ్లెట్ ఈజ్ కన్జ్యూమ్డ్? ఇది కూడా అంతే. అక్కడ మనకి ఎసిడిక్ సాయిల్ ఉన్నప్పుడు బేసిక్ కలిపాం కదా, ఇక్కడ కూడా అంతే. లోపల HCl యాసిడ్ ఉంటుంది కాబట్టి బేస్ కలుపుతాం. కాబట్టి ఏం జరుగుతుంది? న్యూట్రలైజేషన్. అంటే యాంటాసిడ్ ట్యాబ్లెట్లో బేస్ ఉంటుందన్నమాట.
ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు చూడండి. వై డస్ డిస్టిల్ వాటర్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ వేర్ యాజ్ రైన్ వాటర్ డస్? వై ప్యూర్ ఎసిటిక్ యాసిడ్ డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ? ఇలాంటిది డస్ నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ అని వచ్చినప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, యాజ్ దెర్ ఈజ్ నో ఫ్లో ఆఫ్ అయాన్స్, యాజ్ దెర్ ఈజ్ నో ఫ్లో ఆఫ్ అయాన్స్ దే డు నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. మరి రైన్ వాటర్లో ఎందుకు కండక్ట్ చేస్తుంది? రైన్ వాటర్లో మనకి ఏదైనా సాల్స్ కానీ ఏమైనా కలవడం వల్ల మనకి అయాన్స్ ఉంటాయి. అంటే రైన్ వాటర్ ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేస్తున్నా దేర్ ఆర్ అయాన్స్. డిస్టిల్ వాటర్ కండక్ట్ చేయట్లేదంటే దేర్ ఆర్ నో అయాన్స్. కంపల్సరీగా దేర్ ఈజ్ నో ఫ్లో ఆఫ్ అయాన్స్ అని రాస్తే సరిపోతుంది. ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా. వై షుడ్ పికిల్స్ నాట్ టు బి కెప్ట్ ఇన్ కాపర్ అండ్ బ్రాంచ్ వెజల్స్ కంటైనర్స్? ఎందుకని కాపర్ వెజల్స్ వాటిలో ఎందుకు పెట్టరు? ఎందుకంటే కాపర్ అనేది ఒక మెటల్ కాబట్టి ఆ పచ్చళ్ళలో ఉన్న చింతపండు టార్టారిక్ యాసిడ్, చింతపండులో టార్టారిక్ యాసిడ్ ఉంటుంది, యాసిడ్తో రియాక్ట్ అయ్యి మనకి ఆ పచ్చడి యొక్క ఫ్లేవర్ అనేది చెడిపోతుంది. కాబట్టి మనం దాంతో చెయ్యము. ద మెటల్స్ లైక్ కాపర్ విల్ రియాక్ట్ విత్ ద టార్టారిక్ యాసిడ్ ప్రజెంట్ ఇన్ టామరిన్ రిజల్ట్స్ ద స్పాయిలింగ్ ఆఫ్ ద పికిల్ అన్నమాట. ఇప్పుడు అప్లికేషన్స్ అయ్యాయి. ఇప్పుడు ఇందులోనే ఒక్కొక్కసారి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఇది మనకి AS4 AS6 కింద కూడా వస్తుంది. సరే, ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి చూద్దాం. A, B, C are 3 elements with atomic numbers 6, 11, 17 respectively. అంటే A అనే దాని అటమిక్ నెంబర్ 6, B అనే దాని అటమిక్ నెంబర్ 11, C అనే దాని అటమిక్ నెంబర్ 17. విచ్ ఆఫ్ దీస్ కెనాట్ ఫామ్ అయానిక్ బాండ్? వై? అంటే అయానిక్ బాండ్ని ఫామ్ చెయ్యదు అని అడిగారు. ఇక్కడ మనకు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. 6, 11, 17 ఉన్నప్పుడు 6, 11కి దగ్గరగా ఉన్న ఇనర్ట్ గ్యాస్ ఏది? నియాన్. అంటే 10. అంటే 6 10 అవడానికి ట్రై చేస్తుంది, 11 10 అవడానికి ట్రై చేస్తుంది. 17 వచ్చేసరికి దానికి నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఏంటి? ఆర్గాన్ 18 అవుతుంది. అంటే 6 కంపల్సరీగా మనకి ఇంకొక 4 ఎలక్ట్రాన్స్ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. అంతేగా 4 పోగొట్టుకోవడానికి ట్రై చేయదు కదా. అలాగే 11 ఏం చేస్తుంది? ఒక ఎలక్ట్రాన్ పోగొట్టుకోవడానికి ట్రై చేస్తుంది. ఏనేమో 6 ఉంది కాబట్టి 4 ఎలక్ట్రాన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. 11 ఏమో కంపల్సరీగా ఒక ఎలక్ట్రాన్ పోగొట్టుకోవడానికి ట్రై చేస్తుంది. 17 ఏమో కంపల్సరీగా ఒక ఎలక్ట్రాన్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది, ఎందుకని 18 అవుతుంది కాబట్టి. అయానిక్ బాండ్ ఫామ్ చెయ్యదు అంటే కంపల్సరీగా ఎలక్ట్రాన్స్ని పోగొట్టుకోకూడదు. ఎలక్ట్రాన్స్ని కంపల్సరీగా అయానిక్ బాండ్ అనేది ఎలక్ట్రాన్స్ని పోగొట్టుకోకూడదు. అంటే ఇక్కడ 6 ఉందనుకో, మా కార్బన్ కంపల్సరీ ఎలక్ట్రాన్స్ని పోగొట్టుకోదు కాబట్టి దాన్ని మనం ఏం చేస్తాం? కార్బన్ దానికి ఆన్సర్గా పెడతాం. విచ్ ఆఫ్ దీస్ కెనాట్ ఫామ్ కోవలెంట్ బాండ్? ఇక్కడ మనకి 11 ఉందమ్మా, అది షేర్ చేసుకోవడానికి ఇష్టపడదు, కంపల్సరీగా ఒక ఎలక్ట్రాన్ ఇచ్చేయడానికి ట్రై చేస్తుంది. అంటే ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫరే జరగాలి, కంపల్సరీ ఇచ్చేస్తుంది కాబట్టి కోవలెంట్ బాండ్ ఫామ్ చేయదు. ఎప్పుడు 11 మనకి అయానిక్ బాండే ఫామ్ చేస్తుంది కాబట్టి సోడియం ఆన్సరు. విచ్ ఆఫ్ దీస్ కెన్ ఫామ్ అయానిక్ యాజ్ వెల్ యాజ్ కోవలెంట్ కాంపౌండ్స్? అంటే కోవలెంట్ బాండ్స్ అంటే మనకి 17 క్లోరిన్ అవుతుంది. ఎందుకని అంటే అది ఒక ఎలక్ట్రాన్ తీసుకుని గెయిన్ చేసుకొని Cl- అయ్యి అయానిక్ బాండ్ ఫామ్ చేస్తుంది, లేదా ఇంకొక క్లోరిన్తో షేర్ చేసుకుని Cl2గా కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది. కాబట్టి మనకి 17th గ్రూప్వి బోత్ కోవలెంట్ బాండ్స్ అయానిక్ బాండ్స్ ఫామ్ చేస్తాయని గుర్తుపెట్టుకోండి. అలాగే ఫస్ట్ ఏ గ్రూప్ 11 అంటే సోడియం కదా, ఫస్ట్ గ్రూపు ఎక్కువగా అయానిక్ బాండ్స్ని ఫామ్ చేస్తాయని గుర్తుపెట్టుకోండి. వై లాంథనైడ్స్ అండ్ యాక్టినైడ్స్ ప్లేస్డ్ సపరేట్లీ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్? ఇఫ్ దే ఆర్ ఇన్సర్టెడ్ విత్ ఇన్ ద టేబుల్, ఇమాజిన్ హౌ ద టేబుల్ వుడ్ బీ. ఏమవుతుంది చూడండి, కింద పిక్చర్ చాలా పెద్దగా వైడ్గా ఉంటుంది.
If you put the lanthanides and actinides where they are supposed to be, the periodic table get really wide. కాబట్టి ఆ ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనకి కింద పెట్టారనమాట క్లారిటీ కోసం అని. ఒక్కొక్కసారి ఈ ఎలిమెంట్ యొక్క ప్రాపర్టీస్ని ఇచ్చి నేను నా చేతిలో ఒక ఎలిమెంట్ ఉంది, నా చేతిలో పెట్టగానే అది మెల్ట్ అయిపోతుంది, నేను చేతిలో పెట్టగానే మెల్ట్ అయిపోతాను, నేను ఎవరిని, ఇలా ఒక పొడుపు కథలాగా కూడా అడగచ్చు. ఐఎమ్ అన్ ఎలిమెంట్ ఇన్ యువర్ హ్యాండ్, ఐ విల్ మెల్ట్, హూ యామ్ ఐ, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారనమాట. ద ఎలిమెంట్ గ్యాలియం ఈజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ మెటల్, ఇట్ ఈస్ అ సాఫ్ట్ సిల్వరీ వైట్ మెటల్ దట్ ఈస్ సాలిడ్ అట్ రూమ్ టెంపరేచర్, అంటే అల్యూమినియం లాగా ఉంటుంది చూడటానికి, బట్ ఇట్ క్యాన్ లిటరల్లీ మెల్ట్ ఇన్ ద పామ్ ఆఫ్ యువర్ హ్యాండ్. అంటే నేను ఎందుకు ఈ క్వశ్చన్ ఇచ్చానంటే ఈ క్వశ్చనే వస్తుందని కాదు, ఒక ప్రాపర్టీస్ ఇచ్చి ఏదైనా ఒక ప్రాపర్టీ ఇచ్చి నేను ఎవరిని అని అని అడగడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే ఒక్కోసారి 1 మార్క్ క్వశ్చన్స్లో ఎక్కువగా, ఎందుకంటే A6 2 మార్క్స్ 1 మార్క్లో ఇస్తారు, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతారు. వై డూ సమ్ ఆటమ్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ట్రై టు కంబైన్ అండ్ ఫార్మ్ మాలిక్యూల్స్, వై డూ సమ్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ యాజ్ మాలిక్యూల్స్ అండ్ సమ్ యాజ్ ఆటమ్స్, వై డూ సమ్ ఎలిమెంట్స్ అండ్ కంపౌండ్స్ రియాక్ట్ విగరస్లీ వైల్ అదర్ ఆర్ ఇనర్ట్. ఇలాంటి క్వశ్చన్స్ ఏది ఇచ్చినా సరే ఎలిమెంట్స్ పార్టిసిపేట్ ఇన్ కెమికల్ బాండింగ్ టు గెట్ ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్, దేర్ బై టు గెట్ ద స్టెబిలిటీ. ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్కి అంటే నోబెల్ ఇనర్ట్ గ్యాసెస్కి దగ్గరగా ఉన్న ఎలిమెంట్స్ బాగా మోస్ట్ రియాక్టివ్గా ఉంటాయని, అలాగే ఇనర్ట్ గ్యాసెస్ ఏదైతే ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ వచ్చేసిందో అవి ప్యాసివ్గా ఇనర్ట్గా ఉంటాయని అవి మీరు రాయాలి. To get octet configuration, the atoms participate in chemical bonding, thereby they will get the stability. Those who are not having the octet configuration, they are active. అలా మీరు దానికి సంబంధించిన క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్లు అనేవి రాసుకోవాలి. ఇలాగ ఒక్కోసారి అంటే నేను సపోజ్ ఇలాంటి క్వశ్చన్ ఇచ్చాడు అనుకోమ్మా, హౌ డూ యూ అప్రిషియేట్ ద స్పెషల్ నేచర్ ఆఫ్ ఇనర్ట్ గ్యాసెస్. ఇనర్ట్ గ్యాసెస్ అంటే ఏమిటో తెలుసు, అది ఏంటి దానికి సంబంధించిన విషయం రాయండి. ఇనర్ట్ గ్యాసెస్కి ఆక్టెక్ట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది కాబట్టి కెమికల్ బాండ్ అవి స్టేబుల్గా ఉంటాయి కాబట్టి కెమికల్ రియాక్షన్స్లో పార్టిసిపేట్ చేయవు, కాబట్టి అవి మనకి ప్యాసివ్గా ఉంటాయి. కాబట్టి నేను అప్రిషియేట్ చేస్తున్నాను ఆ స్పెషల్ నేచర్ని అని మీరు అక్కడ అంటే క్వశ్చన్ అడిగింది దానికి రిలేటెడ్గా రాసి ఆ విధంగా సో ఐ అప్రిషియేట్ అని చెప్పి రాయండి. How do you appreciate the special nature of inert gases? And all the inert gases have octet configuration except helium. So they do not participate in any chemical reactions and becomes stable. They are stable, but so they won't take part in chemical reactions. అని రాసి ఇంకా మీరు రాయగలిగితే రాయండి. సో ఐ అప్రిషియేట్ ద రోల్ ఆఫ్ ద స్పెషల్ నేచర్ ఆఫ్ ఇనర్ట్ గ్యాసెస్. ఈ విధంగా ఏ రకంగా క్వశ్చన్ అడిగినా దానికి సంబంధించిన ఒక 2 లైన్స్ రాయండి. అలాగే రోల్ ఆఫ్ దిస్ వన్ ఫర్ దట్ వన్ అన్నప్పుడు ఆ రెండింటి మధ్యన రిలేషన్ కూడా ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. కాబట్టి క్వశ్చనే జాగ్రత్తగా అర్థం చేసుకొని రాస్తే ఈ చాప్టర్లో మనం చక్కగా క్వశ్చన్స్ రాయొచ్చు. అలాగే ఈ అకాడమిక్ స్టాండర్డ్ మనకి చాలా ఈజీ అకాడమిక్ స్టాండర్డ్ 5 మార్క్స్ చక్కగా తెచ్చుకోవచ్చు. ఎక్కువగా 2 మార్క్స్వి 2 ఒక 1 మార్క్ క్వశ్చన్ ఎక్కువగా అడుగుతున్నారు. కాబట్టి కెమిస్ట్రీలో ఈ అకాడమిక్ స్టాండర్డ్స్లో 6 అకాడమిక్ స్టాండర్డ్ క్వశ్చన్స్ అనేది జాగ్రత్తగా చదివి ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ కంపల్సరీగా పడాలో వాటిని గుర్తుపెట్టుకొని చక్కగా రాయండి అమ్మా.